17,500 ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలు సంపాదించేటటువంటి వాడు 10 లక్షల రూపాయలు సంపాదించేవాడికి గతంతో పోల్చుకుంటే 17,500 వడ్డీ తగ్గింది. ఇదే పన్ను తగ్గింది. అంతకుముందు ఎప్పుడైనా తగ్గిందే గత 50 ఏళ్లలో, గత 70 ఏళ్లలో? మోడీ వచ్చాక ఇది రెండోసారి తగ్గింది. క్రిందటిసారి 15,000 తగ్గించాడు, ఈ దఫా 17,500 తగ్గించాడు. ఓవరాల్ గా లెక్కేసుకున్న 32,500 తగ్గినట్టు. కానీ మనం ఏం చూస్తాం, 10 లక్షలకి మేము కట్టేటటువంటి 2.5 లక్షల పన్నులు తొక్క నీ 30,000 అంత అంటాం. ఈ 10 లక్షలోడికి 30,000 అనట్లా. కానీ ఈ 10 లక్షలోడికి ₹1,00,000 తీసేస్తే వాడికి ఏం మిగులుద్ది అక్కడ? ఇంకోటి, నీకు జిఎస్టీ పెద్దానికి కట్టుతున్నారు, మరి పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వద్దు? నోట్లో ఏమైనా ముద్రిచ్చిస్తారా? ప్రాక్టికల్ గా. కాకపోతే భారం కాని పన్ను ఉండాలి. ఇది ఎవడు గ్యారంటీ ఇస్తాడు నేను అడుగుతాను. కాంగ్రెస్ ఇస్తుందా? మీకు అందరికీ పన్ను దేశంలో ఉన్న ఎవరికైనా సరే 20% మించనివ్వను అని చెప్పనండి, దేశంలో మిడిల్ క్లాస్ అంతా రేపు కాంగ్రెస్ కోటేస్తారు. ఇప్పుడు 30% పెట్టింది కదా స్కేలు, 20% ఉంటది హైయెస్ట్. ఓ స్ట్రక్చర్ పెట్టమనండి, 10 లక్షల రూపాయల లోపు సంపాదించే వాళ్ళకి 10% పన్ను ఉంటది. 7 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 10% ఉంటది. 7 లక్షల లోపు వాళ్ళకి అసలు 0 పన్ను. 7 నుంచి 10 లక్షల వాళ్ళకి 10% పన్ను వేస్తాం. అదే 10 నుంచి 20 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల దాకా సంపాదించేటటువంటి వాళ్ళకి 20% పన్ను వేస్తాం. సెస్సులు ఏమి వేయం వాళ్ళ మీద అని హామీ ఇవ్వమనండి, దేశంలో మిడిల్ క్లాస్ అంతా వెళ్ళి వాళ్ళకే ఓటేస్తారు. పరిగెత్తుకెళ్ళి క్యూ లైన్ లో నుంచి ఓటేస్తారు. అది ఎందుకు చెప్పదు? రేపు పొద్దున ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ప్రాక్టికల్ గా? రెండవది, ఇతరత్ర మౌలిక వస్తువులు ఎట్లా నడుపుతారు?